డిఎస్సి రాసి మెరిట్లో పాస్ అయిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేవలం పేమెంట్ ఎవరైతే ఎక్కువ ఇస్తారో ఆథరైజేషన్ లేకపోయినా వాళ్ళు ఎలిజిబుల్ లేకపోయినా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పేదవాళ్ళని నట్టేట ముంచిన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. అర్హులై డిఎస్సి రాసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం మళ్ళీ కల్పించాలి. తప్పుడు ఉద్యోగ పత్రాలు ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తప్పించి వీళ్లకు నిరుద్యోగులకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు కూడా యువజన విభాగం, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా విభాగం గట్టిగా పోరాడడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మనం చూస్తే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందన్న సమాచారం మేరకు జంజీ ఏ విధంగా దేశవ్యాప్తంగా పోరాడిందో అదే స్ఫూర్తి తీసుకొని ఈరోజు రాష్ట్రంలో కూడా ఆ విధంగా పోరాడడానికి సిద్ధం పడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు వెంటనే నైతిక బాధ్యత తీసుకొని. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా డిఎస్సి అక్రమాల మీద తను కూడా విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేసి తన సచ్చీలతను కాపాడుకోవాలని కూడా ఈ నిరసన కార్యక్రమంలో మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక వరాల జల్లులు గులిపించారు. చిత్తూరుకి అడవిపల్లి రిజర్వాయర్ అన్నారు, ఇక్కడ విశ్వవిద్యాలయం అన్నారు. అప్గ్రేడ్ విశ్వవిద్యాలయం కాదు, విశ్వవిద్యాలయం కట్టి యూనివర్సిటీ చిత్తూరుకి తెప్పిస్తానన్నారు. కానీ ఏ ఒక్క హామీ జరగలేదు.